వెల్కమ్ టు టీసాట్. ఐఎమ్ నరేష్ హిస్టరీ ఫ్యాకల్టీ. ఈరోజు మనం ఈ వీడియోలో దక్షిణ భారతదేశ రాజ్యాలు, ముఖ్యంగా బాదామి చాళుక్యులు, పల్లవుల గురించి నేర్చుకుందాము. రైట్, మనకి ఈ యొక్క టాపిక్ చూసినట్లయితే గుప్తుల పతనం తర్వాత దక్షిణ భారతదేశంలో బలంగా ఏర్పడ్డ రాజ్యాలు బాదామి చాళుక్య రాజ్యం ఒకటిగా ముఖ్యంగా చెప్పుకోవాలి. బాదామి చాళుక్యులు బాదామి కేంద్రంగా పరిపాలించారు కాబట్టి బాదామి చాళుక్యులు అంటున్నాం. గుప్తుల అనంతరము ఉత్తర భారతదేశంలో పుష్యభూతి వంశము పాలిస్తున్న సమయంలో దక్షిణ భారతదేశంలో చాళుక్యులు, పల్లవులు ప్రముఖ రాజవంశాలను పరిపాలించారు. దక్షిణ భారతదేశంలో విశేషమైన ప్రభావం కలిగిన రాజవంశాల్లో చాళుక్యులు కూడా ఒకరుగా చెప్పాల్సి ఉంటుంది. బాదామి, దాని పాత పేరు వాతాపి. బాదామి లేదా వాతాపి రాజధానిగా చేసుకుని పరిపాలించడం వల్ల వీరిని బాదామి చాళుక్యులు అని చెప్పేసి పిలవడం జరిగింది. వీళ్ళనే బాదామి చాళుక్యులన్నా, వాతాపి చాళుక్యులన్నా, పశ్చిమ చాళుక్యులన్నా ఒకటే. పశ్చిమ భారతదేశాన్ని పరిపాలించారు కాబట్టి పశ్చిమ చాళుక్యులు, బాదామి నుంచి పరిపాలించారు కాబట్టి బాదామి చాళుక్యులు. వాతాపి పాత పేరు వాతాపి చాళుక్యులు కూడా అన్నా ఒకరే. వేంగి చాళుక్యులు, లాటా చాళుక్యులు, వాళ్ళనే సోలంకీలని కూడా అంటాం. కళ్యాణి చాళుక్యులు వీళ్ళ వంశం చెందిన వాళ్ళే. వాకాటకుల పతనం తర్వాత దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర, మనకు కర్ణాటక ప్రాంతాల్లో పరిపాలన స్టార్ట్ చేసిన వాళ్ళ యొక్క చాళుక్యులు అని చెప్పాల్సి ఉంటుంది. వీళ్ళకు సంబంధించిన శాసనాలలో హారతి పుత్తులని, మానవస్య గోత్తులని పేర్కొంటున్నాయి. వీళ్ళ శాసనాల్లో హారతి పుత్రులు, మానవస్య గోతులు అని చెప్పేసి పిలవడం జరిగింది. కార్తికేయ సప్తమాతృకల భక్తులని కూడా తెలుపుతున్నాయి. వీళ్ళు కార్తికేయ భక్తులు, సప్తమాతృకల భక్తులు. బిలహనుడి విక్రమాంక దేవచరిత్ర ఈ యొక్క చాళుక్యుల యొక్క పుట్టుక గురించి వివరిస్తూ ఉంది. బ్రహ్మ చులకం నుంచి పుట్టినవాడు చాళుక్యుడు. బ్రహ్మ చులకం నుండి ఆవిర్భవించడం వల్ల చాళుక్య అని చెప్పేసి పిలువబడ్డారని చెప్పేసి బిలహనుడు విక్రమాంక దేవచరిత్రలో రాయడం జరిగింది. మనకి ఈ యొక్క బిలహనుడు ఎవరి ఆస్థాన కవి అంటే ఆరవ విక్రమాదిత్యుడు. ఆరవ విక్రమాదిత్య కాలంలో ఉన్నటువంటి కవిగా చెప్పాల్సి ఉంటుంది. చాళుక్యుల యొక్క మూల పురుషుడు జయసింహ. ఈయన తర్వాత రణగార పరిపాలించడం జరిగింది. మనకు మొదట వీళ్ళ పరిపాలన ఐహోలు నుంచి ప్రారంభమైంది. ఐహోలు నుంచి పరిపాలన ప్రారంభమైందని చెప్పాలి. ఐహోలు నుంచి వీళ్ళ పరిపాలన ప్రారంభించడం జరిగింది. చాళుక్యుల మూల పురుషుడు జయసింహ ఐహోల్ నుంచి పరిపాలించారు. వీళ్ళు కదంబుల యొక్క సామంతులు. కదంబులకి సామంతుడిగా ఉన్నప్పుడు ఐహోల్ నుంచి పరిపాలించారు. మనకి కర్ణాటకలోని బీజాపూర్ ప్రాంతాన్ని పరిపాలించారు. బనవాసి యొక్క పాలకుడైన కదంబులకి సామంతులుగా ఉన్నారన్నమాట. ఇక మొదటి పులకేసి, ఈ యొక్క వంశంలో తొలి స్వతంత్ర రాజు మొదటి పులకేసి. ఇతని పరిపాలనా కాలం క్రీస్తు శకం 535 నుంచి 566 అని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. చాళుక్యులలో తొలి స్వతంత్ర పాలకుడు మొదటి పులకేసి. ఇతని విజయాల గురించి బాదామి శాసనం తెలుపుతూ ఉంది. ఇతని విజయాలన్నీ కూడా ఎందులో ఉన్నాయంటే బాదామి శాసనాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇతని భార్య పేరు దుర్లభ మహాదేవి. కీర్తివర్మ, మంగళేశుడు అనేటువంటి ఇద్దరు కుమారులు ఉన్నారు ఇతనికి. ఇతను స్వతంత్రత ప్రకటించుకొని సత్యాశ్రయ, రణవిక్రమ, శ్రీవల్లభ, శ్రీ పృథ్వీవల్లభ అనే బిరుదులని ఉపయోగించుకోవడం జరిగింది. స్వతంత్ర ప్రకటించుకున్న తర్వాత ఇతను తీసుకున్న బిరుదులు సత్యాశ్రయ, రణవిక్రమ, శ్రీవల్లభ, శ్రీ పృథ్వీవల్లభ అనే బిరుదులు ఉపయోగించుకున్నాడు. వాతాపి లేదా బాదామిలో తొలికోట నిర్మించి దానిని రాజధానిగా చేసుకున్నాడు మొదటి పులకేసి. మొదటి పులకేసి అశ్వమేధ యాగం చేసి స్వతంత్ర ప్రకటించుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఏ రాజు అయితే అశ్వమేధ యాగం చేస్తాడో ఆ రాజు సర్వస్వతంత్రుడుగా గుర్తించబడతాడు. బలవంతుడు మాత్రమే అశ్వమేధ యాగం చేస్తాడు, బలహీన రాజు చేయడు. బలహీన రాజు చేస్తే తన సొంత రాజ్యం కూడా కోల్పోతాడు. బలవంతుడే చేస్తాడు. కదంబులని ఓడించాడు. తన స్వతంత్రకు గుర్తుగా అశ్వమేధ యాగం చేశాడు మొదటి పులకేసి.
రైట్. మొదటి పులకేసి మరణాంతరం అతని కుమారుడు మొదటి కీర్తివర్మ రాజు కావడం జరిగింది. ఈయన పరిపాలనా కాలము 567 నుంచి 598 వరకు. రైట్. ఇతను సత్యాశ్రయ, పృథ్వీ వల్లభ అనే బిరుదులు కలిగి ఉన్నాడు. రైట్. బాదామిలో విష్ణువు కోసం ఒక గుహాలయం కట్టడం జరిగింది. రైట్. బాదామిలో విష్ణువు కోసం ఒక గుహాలయాన్ని కట్టాడు మొదటి కీర్తివర్మ. బాదామి లేదా వాతాపి నగరాన్ని ఇది నగరమా భూతల స్వర్గమా అన్నట్టుగా అభివృద్ధి చేశాడు కీర్తివర్మ లేదా మొదటి కీర్తివర్మ. రైట్. ఇది ఒక భూతల స్వర్గంగా చేశాడు, సర్వాంగ సుందరంగా మార్చాడు ఈ యొక్క మొదటి కీర్తివర్మ. ఫస్ట్ అండ్ ఫైనెస్ట్ మేకర్ ఆఫ్ వాతాపి అని చెప్పి చెప్పుకుంటాము. రైట్. కీర్తివర్మ అనంతరము అతని కుమారుడు రెండవ పులకేసి చిన్నవాడు కావడంతో కీర్తివర్మ తమ్ముడైన మంగళేశుడు రాజ్యానికి అధికారము చేపట్టడం జరిగింది. రాజ్యాధికారం చేపట్టాడు. మంగళేశుడు రణవిక్రమ, ఉరూర విక్రమ, పృథ్వీ వల్లభ, పరమ భాగవత వంటి బిరుదుల్ని ధరించాడు. రైట్. మొదటి కీర్తివర్మ పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి అతని సోదరుడైన మంగళేశుడు రాజయ్యాడు. మంగళేశుడు ఆయన కాలంలో ప్రధానంగా గోవా ఆక్రమణ అనేది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. కాలచూరి పాలకుడైన బుధరాజుని ఓడించాడు. రైట్. కాలచూరి పాలకుడైన బుధరాజుని ఓడించి రేవతి ద్వీపంను ఆక్రమించాడు. ఆ రేవతి ద్వీపంను ప్రసిద్ధం ఏమంటున్నామయ్యా అంటే గోవా అంటున్నాము. రైట్. మంగళేశుడు స్వార్థంతో తన కుమారుణ్ణి రాజు చేయుటకు ప్రయత్నించడం వల్ల రెండవ పులకేసి మంగళేశుని హత్య చేసి మంగళేశుని వధించి రాజ్యానికి రావడం జరిగింది. మొదటి కీర్తివర్మ కుమారుడు రెండవ పులకేసి. సో రెండవ పులకేసిని రాజు కానివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేసిన వ్యక్తి మంగళేశుడు. సో మంగళేశుడు తన బాబాయినే చంపేసి రెండవ పులకేసి రాజు కావడం జరిగింది. రెడ్డిగా సత్యాశ్రయ పులకేసి లేదా రెండవ పులకేసి అని చెప్పాల్సి ఉంటుంది. రైట్. క్రీస్తు శకం 609లో రాజయ్యాడు. 642లో ఆయన మరణించడం జరిగింది. అది ఆయన యొక్క పరిపాలన కాలము. గౌతమీపుత్ర శాతకర్ణి తర్వాత దక్షిణ భారతదేశంలోని అతి గొప్ప రాజు అంటే రెండవ పులకేసి అని చెప్పాలి. గౌతమీపుత్ర శాతకర్ణి తర్వాత దక్షిణ భారతదేశంలో అతి గొప్ప రాజు గౌతమీపుత్ర ఈ యొక్క రెండవ పులకేసి అని చెప్పాల్సి ఉంటుంది. చాళుక్యుల్లో కాక దక్షిణ భారతదేశ పాలకుల్లో అత్యంత గొప్పవాడు, అగ్రగణ్యుడు. ఇతని యొక్క విజయాల గురించి ఐహోల్ శాసనం తెలుపుతూ ఉంది. రైట్. ఐహోల్ శాసనంను రచించింది రవికీర్తి. ఐహోల్ శాసనం యొక్క రచయిత ఎవరయ్యా అంటే రవికీర్తి. ఈ రవికీర్తి అనే వ్యక్తి అతని యొక్క ఆస్థాన కవి జైన పండితుడు. జైన పండితుడు. రైట్. మోగుత్తి కొండపైన ఒక జీనాలయం కట్టడం జరిగింది. జీనాలయము అంటే వర్ధమాన మహావీర ఆలయము. జీనా అంటే వర్ధమాన మహావీర, జీనాలయము వర్ధమాన మహావీర ఆలయము. రైట్. మోగుత్తి అనే కొండపైన జీనాలయాన్ని కట్టాడు. సో దాన్ని మోగుత్తి జీనాలయం అని చెప్పేసి అంటాము. రైట్. వర్ధమాన మహావీర దేవాలయము. ఈ వర్ధమాన మహావీర దేవాలయం గోడలపైన ఐహోల్ శాసనంను రాయడం జరిగింది. రెండవ పులకేసి సంబంధించి ఇతర శాసనాలు చూసినట్లయితే హైదరాబాద్, తుమ్మయ్యనూరు, మారుటూరు. ఇక్కడ హైదరాబాద్ అంటే తెలంగాణ హైదరాబాద్ కాదండి, సింధ్ హైదరాబాద్. రైట్. హైదరాబాద్, తుమ్మయ్యనూరు, మారుటూరు ఈ మూడు కూడా మనకి ఇతర శాసనాలుగా చెప్పాల్సి ఉంటుంది. రైట్. రెండవ పులకేసి మహారాష్ట్ర, మాల్వా, కళింగ, ఆంధ్ర ప్రాంతాలను జయించడం జరిగింది. రైట్. మహారాష్ట్ర ప్రాంతాన్ని, మాల్వా ప్రాంతం, మధ్యప్రదేశ్, కళింగ, ఒరిస్సా, ఆంధ్ర. రైట్. మనకి కదంబులు, గుర్జర్లని ఓడించడం జరిగింది. కదంబులని, గుర్జర్ని కూడా ఓడించాడు. గంగ పాలకుడైనటువంటి దుర్వినీతుని యొక్క కుమార్తెను వివాహం చేసుకున్నాడు. రైట్. విష్ణుకుండిన పాలకుడైనటువంటి మాధవవర్మను కొల్లేరు లేదా కునాల యుద్ధంలో ఓడించి ఆంధ్ర ప్రాంతాన్ని లేదా వేంగి ప్రాంతాన్ని ఆక్రమించడం జరిగింది. ఇక్కడ తన ప్రతినిధిగా తన సొంత సోదరుడైనటువంటి కుబ్జ విష్ణువర్ధనని నియమించడం జరిగింది. కుబ్జ విష్ణువర్ధనని తన సోదరుడు రైట్ వేంగి ప్రాంతంలో లేదా ఆంధ్ర ప్రాంతంలో ప్రతినిధిగా నియమించడం జరిగింది. మొదట వేరే వాళ్ళని పెట్టినట్లయితే
మొదట వేరే వాళ్ళని పెట్టాడండి, కానీ వాళ్ళు తిరుగుబాటు చేశారు. సో భవిష్యత్తులో తిరుగుబాటు రావద్దంటే తన సొంత కుటుంబ సభ్యులైతే బాగుంటుందని భావించి తన సోదరుడైనటువంటి కుబ్జ విష్ణువర్ధనుడిని ఇక్కడ ప్రతినిధిగా పెట్టాడు. ఎందుకంటే అతను చాలా నమ్మకస్తుడు. అలాగే కుబ్జ విష్ణువర్ధనుడు మంగళేశుని చంపడంలో కూడా సహాయం చేశాడు. రైట్, అలాగే మాధవర్మను ఓడించడంలో సహాయం చేశాడు. అంతకంటే నమ్మకస్తుడు ఎవరు దొరుకుతారని చెప్పేసి తన సొంత సోదరుడు నుండి కుబ్జ విష్ణువర్ధనుడిని ప్రతినిధిగా నియమించడం జరిగింది. రైట్, కుబ్జ విష్ణువర్ధనుడే ఇక్కడ తూర్పు చాళుక్య రాజ్యం లేదా వేంగి చాళుక్య రాజ్యాన్ని ప్రారంభించాడండి. కాకపోతే అది సామంత రాజ్యము. కుబ్జ విష్ణువర్ధనుడు 624లో కుబ్జ విష్ణువర్ధనుడు తూర్పు చాళుక్య రాజ్యం లేదా వేంగి చాళుక్య రాజ్యాన్ని ప్రారంభించాడు. రైట్, 642లో కుబ్జ విష్ణువర్ధనుడి కుమారుడైనటువంటి మొదటి జయసింహ స్వతంత్ర ప్రకటించుకున్నాడు. రైట్, కుబ్జ విష్ణువర్ధనుడు తూర్పు చాళుక్య వంశ స్థాపకుడు. ఎప్పుడు స్టార్ట్ చేశాడు? 624లో స్టార్ట్ చేశాడు. కానీ సామంత రాజ్యమే. రైట్, స్వతంత్ర రాజ్యాన్ని ఎవరు ఏర్పాటు చేశారయ్యా అంటే మొదటి జయసింహ. రైట్, ఎప్పుడయ్యా అంటే 642 రెండవ పులకేసి చనిపోయిన అనంతరం స్వతంత్రం ప్రకటించేసుకున్నాడు మొదటి జయసింహ. వీళ్ళనే వేంగి లేదా తూర్పు చాళుక్యులుగా పేరొందారు. పల్లవ రాజు అయినటువంటి మొదటి మహేంద్రవర్మపై దండయాత్ర చేసి అతన్ని ఓడించి చంపివేశాడు. మొదటి మహేంద్రవర్మతో 2 సార్లు యుద్ధం జరిగిందండి. మొదటిసారి ఓడించి ఉత్తర తమిళనాడు ప్రాంతాన్ని ఆక్రమించాడు. రెండవసారి పుల్లలూరు యుద్ధము. ఈ పుల్లలూరు యుద్ధంలో మొదటి మహేంద్రవర్మని ఓడించి రైట్ అతన్ని చంపివేయడం జరిగింది. రైట్, ఉత్తర తమిళనాడు ప్రాంతాన్ని ఆక్రమించుకొని జరిగింది. క్రీస్తు శకం 631-34 సంవత్సరాల మధ్యలో కనోజ్ పాలకుడైన హర్షవర్ధనుని ఓడించి పరమేశ్వర అనే బిరుదుని స్వీకరించాడు రెండవ పులకేసి. రైట్, ఈ యొక్క రెండవ పులకేసి రాజ్యం చూసినట్లయితే ఉత్తరాన నర్మదా నది వరకు, దక్షిణాన నీలగిరి పర్వతం వరకు, తూర్పున బంగాళాఖాతము, పశ్చిమాన అరేబియా మహాసముద్రం మధ్య విస్తరించింది. ఉత్తరాన నర్మదా నది, దక్షిణాన నీలగిరి పర్వతాలు అంటే తమిళనాడు ప్రాంతము, ఉత్తర తమిళనాడు ప్రాంతము, తూర్పున బంగాళాఖాతము, పశ్చిమాన అరేబియా సముద్రం వరకు ఈ రాజ్యం అనేది విస్తరించబడి ఉంది. రైట్, మనకి పర్షియా చక్రవర్తి ఖుస్రు ఆస్థానానికి రాయబారిని పంపించినట్లు తబారి అనే అరబ్బు రచయిత తెలియజేశాడు. మనకి ప్రధానంగా చూసినట్లయితే హర్షవర్ధనుడు చైనా రాజైనటువంటి తైత్సంగ్తో మంచి సంబంధాలు కలిగి ఉన్నాడు. సో రెండవ పులకేసి భయపడ్డాడు అని తబారి రాయడం జరిగింది. చైనా చక్రవర్తితో హర్షవర్ధనుడు సంబంధాలు పెట్టుకున్నాడు. సో చైనా రాజు సహాయంతో ఇతనిపైన దాడి చేస్తాడన్న భయంతో రైట్ రెండవ పులకేసి పర్షియా చక్రవర్తితో సంబంధాలు పెట్టుకున్నట్టుగా తబారి రాయడం జరిగింది. హర్షుడు చైనా రాజుతో సంబంధాలు పెట్టుకున్నాడు కాబట్టి ఇతడు పర్షియా చక్రవర్తి ఖుస్రుతో సంబంధాలు పెట్టుకున్నాడని తబారి రాయడం జరిగింది. ఇక్కడ మనకి ప్రధానంగా చూసినట్లయితే అజంతాలో మనకు ప్రధానంగా గోడ చిత్రాలు, గృహ చిత్రాలు కనిపిస్తాయి. రైట్, అజంతాలో మొదటి గుహ, ఈ మొదటి గుహలో 2 చిత్రాలు కనిపిస్తాయి. అజంతా మహారాష్ట్ర అండి. రైట్, ఇక్కడ మొదటి గుహలో 2 చిత్రాలు కనిపిస్తాయి. ఈ 2 చిత్రాలు దేనికి సంబంధించాయా అంటే పర్షియన్ రాయబారులు బాదామిని సందర్శించినట్లుగా, పర్షియా రాయబారులు రైట్ బాదామిని సందర్శించినట్లుగా పెయింటింగ్ అనేది కనిపిస్తుంది. రైట్, ఎక్కడయ్యా అంటే అజంతాలో మొదటి గుహలో 2 పెయింటింగ్స్, 2 చిత్రాలు ఉన్నాయి. పర్షియన్ రాయబారులు వచ్చేసి పులకేసి IIని కలిసినట్టుగా రాయడం జరిగిందనమాట. చైనా యాత్రికుడు హుయాన్సాంగ్ రెండవ పులకేసి రాజ్యంను సందర్శించి
అతని గొప్పతనాన్ని కొనియాడాడు. రెండవ పులకేసి 641లో మరోసారి పల్లవ రాజ్యంపై దండెత్తినాడు. కానీ పల్లవుల్లో శక్తివంతుడైనటువంటి నరసింహవర్మ ఈయనను మణిమంగళ యుద్ధంలో ఓడించాడు. ఏ యుద్ధంలో ఓడించాడండి? మణిమంగళ యుద్ధంలో ఓడించడం జరిగింది. రైట్. ఈ మణిమంగళ యుద్ధంలో ఓడిపోయినటువంటి ఈ యొక్క రెండవ పులకేసి అక్కడి నుంచి పారిపోయి బాదామికి వచ్చేసాడండి. సో అతని వెనకాలే మొదటి నరసింహవర్మ వచ్చాడు. మొదటి నరసింహవర్మ వచ్చేసి మొదటి మహేంద్రవర్మ యొక్క కుమారుడు. రైట్. క్రీస్తు శకం 642 ఏడీలో చాళుక్య రాజ్యంపై దాడి చేసి అతని వెనకాలే వెళ్ళిపోయి రెండవ పులకేసిని బాదామిలో వధించాడు. వాతాపిని హస్తగతం చేసుకున్నాడు. రైట్. బాదామి లేదా వాతాపిని హస్తగతం చేసుకున్నాడు. బాదామిని మొదటి నరసింహవర్మ ఆక్రమించుకోవడం జరిగింది. రైట్. బాదామిపై దాడి చేసి రెండవ పులకేసిని హత్య చేశాడు. రెండవ పులకేసిని హత్య చేసిన తర్వాత ఈ బాదామి నగరాన్ని తగలబెట్టేశాడు. సో అతను తీసుకున్న బిరుదు బాదామి కొండ అనేటువంటి బిరుదు తీసుకోవడం జరిగిందనమాట. బాదామి కొండ బిరుదు తీసుకున్నాడు. దాదాపు 12 సంవత్సరాల పాటు ఈ యొక్క బాదామి నగరాన్ని మొదటి నరసింహవర్మ అధీనంలోనే ఉంది. రైట్. అధీనంలోనే ఉంది. రెండవ పులకేసి అనంతరం అతని కుమారుడు విక్రమాదిత్యుడు పాలకుడయ్యాడు. రైట్. 12 సంవత్సరాల తర్వాత నరసింహవర్మను బాదామి నుండి తరిమేశాడు. రైట్. అలాగే పల్లవ రాజైన రెండవ మహేంద్రవర్మను కూడా ఓడించడం జరిగింది. రైట్. విక్రమాదిత్యుడు పల్లవుల రాజధాని కంచిని ఆక్రమించి 6 సంవత్సరాలు తన అధీనంలో పెట్టుకున్నాడు. మొదటి నరసింహవర్మ బాదామిని తన కంట్రోల్లో 12 సంవత్సరాలు ఉంచుకున్నాడు. కాబట్టి ఇతను ప్రతీకారంగా పల్లవ రాజ్యంపై దాడి చేసి కంచిని ఆక్రమించుకున్నాడు. అయితే ఇతను 6 సంవత్సరాలు తన అధీనంలో పెట్టుకోగలిగాడు. రైట్. ఈయన 12 సంవత్సరాలు ఉండలేకపోయాడు. జస్ట్ 6 సంవత్సరాల్లో తన అధీనంలో పెట్టుకున్నాడు. రైట్. విక్రమాదిత్యుడు గుజరాత్ ప్రాంతంపై దాడి చేసి గుజరాత్ను ఆక్రమించుకున్నాడండి. రైట్. గుజరాత్లో తన సోదరుడైనటువంటి జయసింహకి రైట్ గుజరాత్ని ఇచ్చివేయడం జరిగింది. గుజరాత్ని ఆ కాలంలో లాట రాజ్యం అనేవాళ్ళు. ఈ లాట రాజ్యము. రైట్. గుజరాత్లో జయసింహుడు గుజరాత్ చాళుక్య వంశాన్ని ప్రారంభించాడు. గుజరాత్ చాళుక్య వంశమే సోలంకీలుగా పిలువబడ్డారు. చోళులు, పాండ్యులు, కేరళ పాలకులని ఓడించాడు విక్రమాదిత్యుడు. మొదటి విక్రమాదిత్యుడు మొదటి విక్రమాదిత్యుడు ఒకటే. కానీ పల్లవ రాజైన పరమేశ్వర శర్మ చేతిలో ఓటమి చెందాడు. పరమేశ్వరవర్మ చేతిలో ఓడిపోవడం జరిగింది. విక్రమాదిత్యుడి అనంతరం వినయాదిత్యుడు రాజయ్యాడండి. ఈ వినయాదిత్యుడు ఆలంపురంలో నవబ్రహ్మేశ్వర ఆలయాన్ని రైట్ నిర్మించడం జరిగింది. నవబ్రహ్మేశ్వర ఆలయము 9 శివ దేవాలయాలు నిర్మించడం జరిగింది. మనకు ప్రస్తుతము ఆలంపూర్ జోగులాంబ గద్వాల జిల్లాలో ఉంది. రైట్. మనకి వినయాదిత్యుడు అనే రాజు నవబ్రహ్మ ఆలయం నిర్మించాడు. రైట్. బ్రహ్మ స్థాపించిన ఆలయాలు కాబట్టి బ్రహ్మ ఆలయాలు అంటాము. 9 బ్రహ్మ ఆలయాలు అన్నమాట. కానీ అక్కడ ఉన్నది బ్రహ్మ దేవాలయాలు కాదు, శివ దేవాలయాలు. బ్రహ్మ చేత ప్రతిష్ఠించబడ్డాయి కాబట్టి బ్రహ్మ అనే పేరు వస్తుంది అంటారు. తారక బ్రహ్మ, ఆ 9 బ్రహ్మ దేవలు స్వర్గ బ్రహ్మ, బాలబ్రహ్మ, పద్మబ్రహ్మ, గరుడ బ్రహ్మ, కుమార బ్రహ్మ, ఆర్క బ్రహ్మ, వీర బ్రహ్మ, విశ్వబ్రహ్మ. రైట్. 9 శివ దేవాలయాలు ఇవి. 9 శివ దేవాలయాలు. తారక బ్రహ్మ, స్వర్గ బ్రహ్మ, బాలబ్రహ్మ, పద్మబ్రహ్మ, గరుడ బ్రహ్మ, కుమార బ్రహ్మ, ఆర్క బ్రహ్మ, వీరబ్రహ్మ, విశ్వబ్రహ్మ. 9 శివ దేవాలయాలు. నవ అంటే 9 నవబ్రహ్మేశ్వర ఆలయాలని వినయాదిత్యుడు ఆలంపురంలో రైట్ తుంగభద్ర నదీ ఒడ్డున నిర్మించడం జరిగింది. మనకు ఇందులో కనిపించే శైలి వేషారా శైలిగా చెప్పాల్సి ఉంటుంది. ఇందులో మనకి ఇసుక రాతిని ఉపయోగించడం జరిగింది. ఆ రాయిని పట్టుకొని ఇలా అంటే ఇసుక రూపంలోకి వచ్చేస్తుంది, ఇసుకలా అయిపోతుంది అనమాట. రైట్. వినయాదిత్యుని అనంతరం విజయాదిత్యుడు పాలించడం జరిగింది.
ఈ విజయాదిత్యుడి యొక్క బిరుదు సమస్త భువనాశ్రయ. సమస్త భువనాశ్రయ అనేటువంటి విజయాదిత్యుని యొక్క బిరుదు. విజయాదిత్యుడు పటడకల్ సమీపంలో సంగమేశ్వర ఆలయం నిర్మించడం జరిగింది. సంగమేశ్వర ఆలయము, సంగమము, రైట్. పటడకల్ దగ్గరలోని కూడలి సంగం, పటడకల్ పక్కనే ఉన్న ప్రాంతము కూడలి సంగమము, రైట్. ఈ కూడలి సంఘంలో సంగమేశ్వర ఆలయం నిర్మించాడు. దీనికే మరి ఒక పేరు విజయేశ్వరాలయము. విజయేశ్వరాలయము. విజయాదిత్యుడు పటడకల్లో సంగమేశ్వర ఆలయం నిర్మించాడు. దీనికే మరి ఒక పేరు విజయేశ్వరాలయము. విజయాదిత్య పేరు మీద విజయేశ్వరాలయం అనే పేరు వచ్చింది, రైట్. విజయేశ్వరాలయంగా పిలువబడింది. ఈ దేవాలయం చాళుక్యుల నిర్మాణాలు తెలియజేసే ఒక ముఖ్య దేవాలయంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. విజయాదిత్యుని అనంతరం అతని కుమారుడు రెండవ విక్రమాదిత్యుడు రాజు కావడం జరిగింది. రెండవ విక్రమాదిత్యుడు పశ్చిమ చాళుక్యులలో, బాదామి చాళుక్యులలో చిట్ట చివరి గొప్ప రాజుగా చెప్పాల్సి ఉంటుంది. ఇతని కాలంలో భారతదేశం పైన, రైట్, అరబ్బులు దండయాత్ర చేయడం జరిగింది. అరబ్బులు దండయాత్ర చేయడం జరిగింది. ముఖ్యంగా గుజరాత్ ప్రాంతం పైన దాడి చేశారు. గుజరాత్ ప్రాంతం పైన దాడి చేశారు, రైట్. ఆ కాలంలో గుజరాత్ని ఏమని పిలిచామండి? లాటా. లాటా యొక్క రాజు పులకేసి. సో మనకి ఇక్కడ రెండవ పులకేసి తర్వాత కదా మూడవ పులకేసి అనొచ్చా అంటే అనకూడదు. ఎందుకు అనకూడదయ్యా అంటే ఈ యొక్క పులకేసి అనేవాడు, రైట్, మనకి పులకేసి తర్వాత మెయిన్ లైన్ కాదు, రైట్. మనకి మొదటి విక్రమాదిత్యుడి సోదరుడి కుమారుడు. సో సోదరుడి వారసుడు. ఇక్కడ మనకి లైన్ సపరేట్ అయిపోయింది. సో సేమ్ పేరు వాడకూడదన్నమాట, రైట్. లాటా రాజైన పులకేసి అరబ్బులను ఓడించడంలో రెండవ విక్రమాదిత్యుడికి సహాయం చేశాడు. అందుకు ప్రతిగా ఆయనకు అవని జనాశ్రయ అనే బిరుదునివ్వడం జరిగింది, రైట్. రెండవ విక్రమాదిత్యుడు పులకేసికి ఇచ్చినటువంటి బిరుదు ఏందయ్యా అంటే అవని జనాశ్రయ. అవని భూమి, రైట్. భూమిలో ఉన్న ప్రజలందరూ కూడా ఇతన్ని ఆశ్రయిస్తారు న్యాయం కోసమని. అవని జనాశ్రయ అనే బిరుదు ఇవ్వడం జరిగిందనమాట, రైట్. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఈయన ఈ యొక్క రెండవ విక్రమాదిత్యుడు కంచిపై దాడి చేసి పల్లవ రాజైన నందివర్మను ఓడించాడు. కంచిలో అపార సంపదను కైలాసనాథ దేవాలయానికి దానంగా ఇచ్చాడు. అక్కడ ఉన్న బ్రాహ్మణులకు దానంగా ఇవ్వడం జరిగింది, రైట్. ఈయన పట్టపు మహారాణి వచ్చేసి మహాదేవి, రైట్. లోక మహాదేవి లేదా మహాదేవి. ఈమె కంచి శిల్పుల యొక్క నైపుణ్యం చూసింది. కంచిలో కైలాసనాథ దేవాలయం చూసింది, రైట్. సేమ్ దేవాలయం తనకి పటడకల్లో కావాలన్నది. సో ఆమె కోరిక మేరకు విక్రమాదిత్యుడు కైలాసనాథ దేవాలయం కట్టిన వాళ్ళందరినీ కూడా పటడకల్ తీసుకొచ్చాడు. సో పటడకల్లో మహాదేవి లోకేశ్వరాలయంను నిర్మించింది. కంచిలో కైలాసనాథ దేవాలయం కట్టిన వాళ్ళేనే తీసుకొచ్చేశారు. వాళ్ళతో కట్టబడ్డ దేవాలయం లోకేశ్వరాలయం. లోక మహాదేవి కట్టబడ్డ ఆలయం కాబట్టి లోకేశ్వరాలయము. దీనికే మరి ఒక పేరు విరూపాక్ష ఆలయము. మనకి కర్ణాటక ప్రాంతంలో శివుణ్ణి విరూపాక్ష అనే పేరుతో పిలవడం జరుగుతుంది. శివుణ్ణి విరూపాక్ష అంటారు, విరూపాక్షాలయం అంటారు, రైట్. ఈ దేవాలయము కంచిలోని కైలాసనాథ దేవాలయం యొక్క నమూనా ప్రకారం నిర్మించారు. ఆ యొక్క దేవాలయం నిర్మించిన వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ నిర్మించారనమాట, రైట్. బాదామి చాళుక్యుల్లో రెండవ కీర్తివర్మ చివరి రాజుగా చెప్పాల్సి ఉంటుంది. ఈయన 746 నుంచి 757 మధ్యకాలంలో పాలించడం జరిగింది. ఈయన కాలంలో సామంతరాజు దంతిదుర్గుడు స్వతంత్రత ప్రకటించుకున్నాడు. దంతిదుర్గుడు సామంత పాలకుడు, రైట్. మనకి దంతిదుర్గునికి పుత్ర సంతానం లేని కారణంగా అతని యొక్క పినతండ్రి మొదటి కృష్ణుడు రాజయ్యాడు, రైట్. మొదటి కృష్ణుడు రాజైపోయి, రైట్, అతను రెండవ కీర్తివర్మపై దాడి చేసి అతన్ని చంపేయడం జరిగింది, రైట్. చాళుక్యుల పాలన ఇతనితో అంతమైపోయింది. మొదటి కృష్ణుడు రాష్ట్రకూట పాలన స్టార్ట్ చేశాడు, రైట్. రెండవ కీర్తివర్మను చంపేసి రాష్ట్రకూటులకి ఆ యొక్క పశ్చిమ చాళుక్య రాజ్యాన్ని అంతా కూడా ఆక్రమించుకోవడం జరిగింది. ఇక చాళుక్యుల పాలనలో ముఖ్యాంశాలు చూసినట్లయితే చాళుక్యుల యొక్క అధికార భాష సంస్కృతము, వైదిక మతాన్ని ఆదరించారు ఈ చాళుక్యులు.
వైదిక మతాన్ని ఆదరించడం జరిగింది. వేదాల ఆధారంగా ఉన్న మతమే వైదిక మతంగా గుర్తుపెట్టుకోవాలి. వేదాల అనుబంధంగా అభివృద్ధి చెందిన మతమే వైదిక మతము. రైట్. ప్రభువులు పరమేశ్వర బిరుదును ధరించేవాళ్ళు, సత్యాశ్రయ బిరుదును ధరించేవాళ్ళు. రైట్. భూమి శిస్తు అనేది ముఖ్యమైన ఆదాయము. రైట్. పండిన పంటలో ఉంచి వాళ్ళు పంటలు వసూలు చేసేవాళ్ళు. పన్నుల భారం ఎక్కువగా ఉంది. వినయాదిత్యుడి షికార్పూర్ శాసనంలో పుత్రులు లేని దంపతులపై వేసే పన్నును రద్దు చేసినట్టుగా పేర్కొంది. పుత్రులు లేని దంపతులపై పన్నుని రద్దు చేసినట్టుగా, అంటే ఇతని కంటే ముందు పుత్రులు లేని వారు పన్నులు కట్టాల్సిందే. ఏ శాసనం ప్రకారము వినయాదిత్యుడు రద్దు చేశాడండి? షికార్పూర్ శాసనం ప్రకారము పుత్రులు లేని దంపతులపై వేసే పన్నును రద్దు చేశారు. అంటే అతని కంటే ముందు పుత్రులు లేని వాళ్ళు పన్నులు కట్టాల్సిందే. రైట్. ఇక సైన్యంలో అశ్వదళానికి ప్రాముఖ్యత ఉంది, అంటే గుర్రాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. రైట్. వీళ్ళు అరబ్బులతో వర్తక వ్యాపారాలు బాగా చేశారండి. చేశారు. వైదిక మతంతో పాటు జైన మతం కూడా అభివృద్ధి చెందింది. బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే రవికీర్తి అనే జైన పండితుడు 2వ పులకేశి కాలంలో ఆస్థాన కవిగా ఉన్నాడు. రైట్. మోగుత్తి కొండపైన మనకి జీన దేవాలయాన్ని నిర్మించాడు. వర్ధమాన మహావీర దేవాలయం నిర్మించాడు. జీనాలయము అంటే వర్ధమాన మహావీర దేవాలయము. విద్యాభివృద్ధి బాగా జరిగింది. తత్వము, వేదము, వార్త, దండనీతి మొదలగు 4 విద్యలు ఇక్కడ బోధించేవాళ్ళు. రైట్. ప్రతి ఒక్కరు కూడా తత్వము అంటే ఫిలాసఫీ, వేదాలు, వార్త, దండనీతి ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. రైట్. పాలక వర్గాల్లో స్త్రీలు, ఉన్నత వర్గాల్లో స్త్రీలు ప్రజాహిత కార్యక్రమాల్లో పాల్గొనేవారు. బటవృత్తులు, మాన్యా గ్రామాలు, చతుర్వేది మంగళాలు అనే వివిధ రకాల గ్రామాలు ఉండేవి. ఆ కాలంలో ఉన్న గ్రామాలు ఏంటంటే బటవృత్తులు. ఎవరైతే సైన్యంలో పనిచేస్తారో వాళ్ళకు జీతాలు బదులుగా బటవృత్తులు అనే గ్రామాలు ఇచ్చేవాళ్ళు. మాన్యా గ్రామాలు జీతాన్ని బదులుగా ఇచ్చేవి. చతుర్వేద మంగళాలు ఇవన్నీ కూడా ఒక రకమైన జాగీర్దారీ వ్యవస్థ, భూస్వామ్య వ్యవస్థ లాంటిది. బటవృత్తులు సైనికులకు పొందిన భూమి. రైట్. సైన్యంలో పనిచేసినందుకు ఇచ్చేటువంటి భూమినే బటవృత్తులు. మాన్య గ్రామాలు దేవాలయాలకు, ఇతర సంస్థలకు ఇచ్చిన గ్రామాలు. మాన్యాలు దేవుని మాన్యాలు అంటారు కదా, దేవాలయాలకు ఇతర సంస్థలకు ఇచ్చేటువంటి మాన్యాలు. చతుర్వేద మంగళాలు పండితులకు ఇచ్చే గ్రామాలు, పండితుల యొక్క పోషణ కోసం ఇచ్చే గ్రామాలు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే గ్రామాలకు పన్ను మినహాయింపు ఇవ్వటానికి సర్పకరి పరిహారం అని పిలిచారు. మనకి బ్రాహ్మణులకు ఏదైనా భూదానం చేసేటప్పుడు సర్పకరి పరిహారం చేసిస్తారు. అంటే అక్కడ మేము భవిష్యత్తులో పన్నులు వసూలు చేయము అని చెప్పేసి ప్రకటిస్తూ ఇచ్చేవాళ్ళనమాట. బాదామి చాళుక్యుల శైలిని వేసారా శైలి అని పిలిచేవారు. ఈ రకమైన నిర్మాణ శైలిలో వీళ్ళు చాలా దేవాలయాలను నిర్మించడం జరిగింది. మనకి ఈ శైలి ప్రధానంగా చూసినట్లయితే నగరా శైలి మరియు ద్రవిడ శైలి, ఈ రెండు శైలుల యొక్క మిశ్రమమే మనకి వేసారా శైలి అని చెప్పేసి చెప్తాము. నగరా శైలి ఉత్తర భారతదేశంలో అభివృద్ధి చెందితే తమిళనాడు, కర్ణాటకలో అభివృద్ధి చెందింది ద్రవిడ శైలి. ఈ రెండింటినీ కలిపి మధ్య భారతదేశంలో, పశ్చిమ భారతదేశంలో అభివృద్ధి చెందింది వేసారా శైలి. రైట్. ఐహోల్ పట్నం చూసినట్లయితే దీన్ని దేవాలయ పట్టణంగా పిలుస్తారు. దాదాపుగా 70 దాకా దేవాలయాలు ఉన్నాయి, 70 వరకు దేవాలయాలు ఉన్నాయి. రైట్. వేసారా శైలి, నగరా శైలి ద్రవిడ శైలికి మధ్యలో ఉంటుంది. రెండింటి యొక్క కలయిక. మనకు శిఖరం కనిపిస్తుంది, గర్భగృహం పైన విహార నిర్మాణం కనిపిస్తుంది. మనకి శిఖరం అనేది నగరా శైలికి సంబంధించింది, విమానం అనేది ద్రవిడ శైలికి సంబంధించింది. అంటే ఆ రెండింటి యొక్క కలయికే వేసారా శైలి అన్నమాట. వారి యొక్క ముఖ్య నౌకా కేంద్రాలు రేవతి ద్వీపము, పూరి, ఇవి ముఖ్యమైన కేంద్రాలు. చాళుక్యుల కాలంలో జైన ఆలయాలు ఎక్కువగానే నిర్మించబడ్డాయి. మోగుత్తి జీనాలయం కర్ణాటకలోను, ఆంధ్రాలో కరీంనగర్, మెదక్, అనంతపురం,
జిల్లాల్లో జైన దేవాలయాల నిర్మాణం జరిగింది. మహానందిలో మహానందేశ్వరాలయం కూడా వీళ్ళు నిర్మించిందిగా చెప్పాల్సి ఉంటుంది. మనకి పట్టడక్కల్ చూసినట్లయితే పట్టాడక్కల్, ఈ పట్టాడక్కల్లో 10 దేవాలయాలు ఉన్నాయి. రైట్, 10 దేవాలయాలు ఉన్నాయి. విరూపాక్ష ఆలయము, పాపనాథ టెంపుల్, మల్లికార్జున టెంపుల్, రైట్, ఇవన్నీ కూడా ముఖ్యమైన దేవాలయాలుగా చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యమైన దేవాలయాలు. రైట్, ఈ యొక్క దేవాలయాలు 10 దేవాలయాలు యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించడం జరిగింది. 10 దేవాలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. రైట్, ఇది మనకు రైట్ బాదామి చర్యల యొక్క సమాచారము. థ్యాంక్ యూ.